వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. మున్సిపల్ ఎన్నికలకు జగిత్యాల టౌన్ రెడీ అవుతుంది. స్కెడ్యూల్ వస్తుందన్న ఊహాగానాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత వార్డుల వారి ఓటర్ల లిస్టు కూడా ఫైనల్ అయిపోయింది. ప్రధాన పార్టీలు ఎన్నికల రంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇప్పటికే జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య చాలా గ్యాప్ పెరిగిపోతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ వివాదం పార్టీపై ప్రభావం చూపుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాగే సంస్థాగతంగా బలంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీలు కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. జగిత్యాల అభివృద్ధి, నీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజ్ వంటి సమస్యలపై ప్రజల్లో ఆందోళన కనిపిస్తుంది. అయితే ఈ పరిస్థితిలో జగిత్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న రాజకీయాలపై ఐ న్యూస్ కరీంనగర్ రిపోర్ట్ ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఇక నగారా మోగబోతా ఉంది. ఇక అందులో భాగంగా జగిత్యాల పట్టణంలో ఉన్నాము. నిజంగా జగిత్యాలలో జరిగిన అభివృద్ధి ఏంటి, మున్సిపాలిటీలో ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, ఏ పార్టీకి ఈ యొక్క మున్సిపల్ పీఠం దక్కబోతా ఉంది, ఇక ప్రజల మనసులో ఏముంది, అన్ని విషయాలు ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. జగిత్యాల దాదాపు పురాతనమైన రెవెన్యూ డివిజన్గా ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీ దాదాపు 1952లో ఈ మున్సిపాలిటీ కేంద్రంగా ఏర్పడ్డది. ఇప్పటికీ 2011 లెక్కల ప్రకారం దాదాపు 1,50,000 మంది ఇక్కడ నివసించేవారు. ఇప్పుడు దాదాపు 1,70,000 పైచిలకు ఇక్కడ నివసిస్తున్నారనేది కూడా అధికారిక లెక్కలు. మొత్తానికైతే ఇక్కడ 1,00,000కు పైగా ఓటర్లు ఉంటారు. ఇక్కడ డ్రైనేజీ సమస్య కావచ్చు, అదేవిధంగా తాగునీటి సమస్య కావచ్చు, అనేక సమస్యలు ఇక్కడ ప్రజలను వెంటాడుతూ ఉన్నాయి. దాదాపు గత తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో ఈ యొక్క పట్టణం ఉండేది, అంటే అధికారంలో ఉండేది. కానీ మొట్టమొదటి 2014లో ఇక కాంగ్రెస్ చేజిక్కించుకుంది అదే పీఠాన్ని. తర్వాత 2019లో ఇక బీఆర్ఎస్ చేజిక్కించుకుంది. ఈ 2025లో ఎవరికి ఈ కైవసం కాబోతుంది అనేది ఒక ఉత్కంఠ నెలకొంది. మొత్తానికైతే దీని చరిత్ర, ఇక్కడ ఉద్దండులైన రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ యొక్క A1గా మున్సిపాలిటీగా ఉంది. ఇప్పటికీ దాదాపు 1,00,000కు పైచీలకు ఓటర్లు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. నిజంగా ఒకవైపు ఇటు విచిత్రమైన రాజకీయం ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలోనే ఇటు జీవన్ రెడ్డి, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్, ఈ ఇద్దరి మధ్యలో పోరు ఉంది. ఆ పోరుకి సంబంధించి కూడా అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా బీజేపీలో గతంలో బీఆర్ఎస్లో ఉన్న మున్సిపల్ చైర్మన్గా ఉన్న భోగ శ్రావణి కూడా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో క్రియాశీలకంగా ఉంది. ఇక ఆ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్కి సంబంధించి కూడా ఇక ఉద్దండమైన నాయకులు ఉన్నారు. ఆ నాయకులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటున్నారు, కార్యకర్తలు కూడా ఏమనుకుంటున్నారు, అదేవిధంగా సామాన్యుల ప్రజల మనసులో ఏముంది. మొత్తానికైతే మనం ప్రస్తుతం యావార్ రోడ్డు సిచ్యువేషన్స్లో ఉన్నాం. ఇది ప్రధానంగా 30 సంవత్సరాలుగా ఈ యొక్క యావార్ రోడ్డును ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఎవరు ఈ యొక్క మున్సిపాలిటీ పీఠాన్ని అవరోధించినప్పటికీ కూడా ఇక్కడ దీన్ని ఖచ్చితంగా వెడల్పు చేస్తాము, ఇక్కడ ఉన్న సమస్యను ప్రధానంగా అందరు తీరుస్తామనేది కూడా ఏ పార్టీ అయినా చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా ఈ అభివృద్ధికి నోచుకోలేని యావార్ రోడ్డును చూస్తూ ఉన్నాం. ఎవరు వచ్చినా అధికారంలోకి ఎవరు వచ్చినా కూడా ఇదే ప్రధాన ఎజెండాగా తీసుకుంటారు. కానీ ఇప్పటికీ అభివృద్ధిని నేర్చుకోలేని పరిస్థితి. అదేవిధంగా పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, మిగతా ఆఫీసులన్నీ కూడా పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా మేము ఖచ్చితంగా నూతనంగా నిర్మిస్తామనేది కూడా చెప్తూ ఉంటారు. అవి కూడా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి. ఇక డ్రైనేజ్ వ్యవస్థ దాదాపు 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులలో ఇంకా ఏదైతే మున్సిపాలిటీలో కలిసిన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించి కూడా మున్సిపాలిటీకి రావాల్సిన నిధులు రావట్లేదు. అవి ఇంకా గ్రామాలుగానే ఉన్నాయి. ఆ గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాయనేది కూడా ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలకు సంబంధించి ఆ విధంగానే ఉంటాయా, రానున్న ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్తుందా, నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ ఎన్నికల వేళ ఖచ్చితంగా ప్రజల మనసులో ఏముంది ఇక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రధానంగా జగిత్యాలలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు సంబంధించి ఒక స్థానికుడు ఉన్నారు. నిజంగా ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఏంటి దాదాపు ఇప్పుడు 1952లో ఏర్పడిన మున్సిపాలిటీ
ఇంకా అభివృద్ధి ఎట్లా ఉంది? మీరు దాదాపు ఈ 40-50 ఏళ్లలో ఎన్నో పార్టీలను చూసిరు, ఆ పార్టీలకు సంబంధించి ఓట్లు వేసిరు, గెలిపించుకున్నారు. తర్వాత అభివృద్ధి జగిత్యాల పట్టణం పరిస్థితి ఎట్లా ఉందంటే మీరు ఏం చెప్తారు? గతంలో మన మున్సిపల్లో ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రతి నాయకుడు కూడా అభివృద్ధి కొరకు కష్టపడకుండా వాళ్ళు అభివృద్ధి చేయాలని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ నిధుల కొరత కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, డెవలప్మెంట్ కాకుండా అయిపోయింది. కాకపోతే మన జగిత్యాల పట్టణంలో జనాభా కూడా చాలా ఎక్కువ ఉంది. ఆ జనాభాకు సరిపోయే వాళ్ళకు మౌలిక వసతులు కానీ, తర్వాత డ్రైనేజ్ వ్యవస్థలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ సరిగా కల్పిస్తారని చెప్పి ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సరైన నాయకులను ఎన్నుకొని అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ ప్రజలందరూ కోరుకుంటున్నాం. అంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది ఇక్కడ ప్రధానంగా. అంటే మొట్టమొదటిగా కాంగ్రెస్ ఆ పీఠాన్ని అంటే చేజిక్కించుకున్నప్పటికీ 2019 నుండి అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పరిస్థితి. అప్పుడు అభివృద్ధి ఎట్లా ఉంది? ఒకవేళ ఇప్పుడు ఏ పార్టీ, మీ అంచనా ఏంటి? మీ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, వస్తే ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ మీరు చెప్పాలనుకున్న అప్పీల్ ఏంటి అంటే? గత ప్రభుత్వాలను ఈ ప్రభుత్వాలను అనేదానికన్నా ఎక్కువ గత ప్రభుత్వము వాళ్ళ విధుల ప్రకారం వాళ్ళు చేసిరా లేదా జనాలు అందరూ అబ్జర్వ్ చేసిర్రు. కాబట్టి ఈసారి జనాలు సరి అయిన నాయకులకే పట్టం కడతారని చెప్పి ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు చూసినారన్నీ ఎవరెవరు ఏమి చేసిండ్రు అనేది. జనాలు చాలా వారి ఓటు హక్కుని సద్వినియోగపరుచుకొని మంచి నాయకులను ఎన్నుకొని జగిత్యాల పట్టణం అభివృద్ధి కొరకు వాళ్ళు కూడా పాత్రలు కావాలని సందర్భంగా కోరుకుంటూ, రాబోయే ఎన్నికల్లో గెలిచిన నాయకులు కూడా జగిత్యాల పట్టణం అభివృద్ధి కొరకు కష్టపడాలని కోరుకుంటూ, మెయిన్గా ఈ రోడ్డు ఇది న్యూ బస్ స్టాండ్ నుంచి యావర్ రోడ్డు పోయే రోడ్డు మాత్రం అంటే నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటికే చూస్తున్నా ఇదే విధంగా ఉన్నది, పెరుగుతున్నది. పెరిగిన కొద్దీ దానికి తగ్గట్టుగా సరిపోవట్లేదు. అది ఈ యావర్ రోడ్డుని ఇంకా కంపల్సరీ డెవలప్మెంట్ ఉండాలి, ఇంకా చాలా మటుకు డెవలప్మెంట్ చేయాలని సందర్భంగా కోరుకుంటూ, ఏ ప్రభుత్వం ఏ పార్టీ నాయకులు వచ్చినప్పటికీ కూడా జగిత్యాల పట్టణాభివృద్ధికి కష్టపడాలని సందర్భంగా కోరుకుంటూ వారందరికీ ముందస్తుగా గెలిచే నాయకులకు శుభాకాంక్షలు చెప్తున్నాను. యావర్ రోడ్ అనేది టీడీఆర్ తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు. మరి టీడీఆర్ తీసుకొచ్చినట్టు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత అతనిది కదా, మరి చెయ్యలేదు. ఇప్పుడు వచ్చి నేను ఒకవేళ యావర్ రోడ్ చేస్తేనే నేను పోటీలో ఉంటా లేకపోతే ఉండా అంటున్నారు. అదొకటి. ఇప్పుడు ఇవాళ 6 సంవత్సరాలు అంటే దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది ఆయన ఎమ్మెల్యే గెలిచి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు ఫండ్స్ అనేది చాలా తక్కువ కేటాయించేది. ఎప్పుడైతే మన తెలంగాణ ఏర్పడో దానికి మనకు చాలా నిధులు వచ్చినాయి. ఆ నిధులను కరెక్ట్ సద్వినియోగం చేసినట్టయితే వాళ్ళ జగిత్యాల పట్టణ రూపురేఖలు అనేది ఖచ్చితంగా మారుతుండే. కానీ ఎటువంటి మార్పులు రాకుండా కేవలం అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల ఎప్పుడైతే అధికారులకు కరెక్ట్ గైడ్లైన్స్ ఇచ్చినట్టయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉండాలి, కానీ గైడ్లైన్స్ అనేది కరెక్ట్ ఇచ్చినట్టయితే వాళ్ళ టౌన్ అనేది వృద్ధి చెందింది, అభివృద్ధి పదంలో ఉండేది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళే స్వార్థం కోసం వాళ్ళ మెడికల్ కాలేజ్ అండి జగిత్యాల నడిబొడ్డున మెడికల్ కాలేజ్ ఉంటుందా? ఎక్కడన్నా చూసిండా మీరు? ఇప్పుడు కరీంనగర్లో చూడండి మెడికల్ కాలేజ్ ఎక్కడుంది. మేము అప్పుడు గవర్నర్ దాకా పోయినాం. ఎందుకంటే ఈ టౌన్ కేవలం మనకున్న స్థలం అంతే, జగిత్యాల పట్టణానికి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ అది ఒకటే ఉంది, అది కాపాడింది జీవన్ రెడ్డి గారు. దానిలో మనం ఇవాళ మొత్తం ఆఫీసులన్నీ పెట్టుకున్నాం. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఊరు అవతల పెట్టుకుంటే టౌన్ పెరుగుతుంది, ప్లస్ ఉపాధి దొరుకుతుంది 10 మందికి అని చెప్పి అప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ అంటే మనం ముఖ్యమంత్రికి ఇచ్చినాం, అప్పుడున్న హెల్త్ మినిస్టర్కి ఇచ్చినాం, కేటీఆర్కి ఇచ్చినాం. అయినా కానీ కేవలం కొంతమంది కుల సంఘాల లెటర్లు తీసుకొని నేను అక్కడ ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి 26 ఎకరాలల్లో ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ, హాస్టల్ కానీ ఎక్కడైనా కనబడుతుందా? అంటే అభివృద్ధి అనేది 100 అంటే ముందు తరాలు 100 తరాలు అంటే 100 సంవత్సరాలు ఊహించి మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈయన చేసిన అన్నీ అట్లనే ఉన్నాయి. ఇప్పుడు తను చెప్తున్నారు కదా డివైడర్స్ చూస్తే ఇవాళ ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. అంత కొరుట్లాలు ఏ రకంగా ఉంది, జగిత్యాలు ఈ రకంగా ఎందుకు తయారైందంటే ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరిది? ఎమ్మెల్యే గారిదే కదా. ఇప్పుడు అభివృద్ధి ఒక మంత్రం కాదు చదువుకునేది. చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఇవాళ జగిత్యాల పట్టణం మారింది అని ప్రజలు హర్షించినాడే కదా ఎమ్మెల్యే గారు చేసింది అభివృద్ధి అనేది. ముఖ్యంగా ఇవాళ వాటర్ సమస్య అంటున్నారు. వాటర్ వాస్తవంగా మిషన్ భగీరథతో మనకు అవసరం లేకుండే. ఇప్పటికీ మనకు వాటర్ అనేది ధర్మసముద్రం నుంచి కంటిన్యూస్ వచ్చినాయి. ఇప్పుడు కేవలం మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి వదిలిపెట్టారు, వాటి కనెక్షన్ చేసే పరిస్థితి లేదు. కనెక్షన్ చేసిన కాడ మొత్తం లీకేజ్లు ఉన్నాయి. అంటే ఈ రకంగా ఆ డబ్బును వృధా చేసారు తప్ప ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా 100% దాన్ని సద్వినియోగం చేయాలని చెప్పి ఎప్పుడు అనుకోలే. మార్కెట్లు కూడా స్వార్థపూరితంగానే చేసారు. ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల కోసం చేసిన పని ఒక్కడు కూడా ఎమ్మెల్యే గారిది లేదు.
ఖచ్చితంగా ఇప్పుడు కావాలని కూడా ఈ అభివృద్ధిని అందుకోవడానికే ఈ రకంగా తయారైంది. కాబట్టి జగిత్యాల పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు ఇచ్చి అక్కడ చైర్మన్ పదవి ఇచ్చి ఈ తర్వాత 5 సంవత్సరాల్లో జగిత్యాల పట్టణ అభివృద్ధి ఏంది అనేది మేము చేసి చూపిస్తాం. రైట్, మనం ప్రస్తుతం జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా బీజేపీ నాయకురాలు బోగ శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. జగిత్యాలలో జరుగుతున్న రాజకీయం ఏంటి, ప్రస్తుతం బీజేపీ పార్టీకి సంబంధించి నిజంగా మున్సిపాలిటీలో ఏ విధంగా పోటీని ఇవ్వబోతున్నారు? నమస్తే మేడం. ఏంటి జగిత్యాలలో ఒక విచిత్రమైన రాజకీయం ఉంటుంది. ఒకవైపు కాంగ్రెస్లోనే, ఇక మరొక వైపు మీరు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన తర్వాత బీజేపీ కొంత పార్టీ హైప్ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకో 2-3 రోజులలోనే నోటిఫికేషన్ రాబోతుంది. ఇక మున్సిపాలిటీలకు సంబంధించి అంటే మున్సిపల్ ఎన్నికలకు గతంలో మీరు చైర్మన్గా ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడున్న నెలకొన్న పరిస్థితులు ఏంటి, ఇక్కడున్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు సంబంధించి ఒకవేళ మీరు గెలిస్తే ఎట్లాంటి పరిష్కార మార్గాలు చూపిస్తారంటే ఏం చెప్తారు? మీరు చెప్తుంది 100% నిజం. ఎందుకంటే ఒకరేమో 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ ఉద్దండులు, ఇంకొకరేమో 2014 నుంచి, సరే 2014లో గెలవకున్నా 2018లో గెలిచినా కూడా వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది. సో ఇప్పుడు కూడా ఆ పార్టీ అధికారంలో లేకున్నా అధికార పార్టీలోకి అధికారం కోసం పోయిన పరిస్థితి. సో అలాంటి వాళ్ళిద్దరూ కూడా వేరే ఎవరి గురించి ఆలోచించకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ క్యాడర్ ఉంటుంది, వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఒక నాయకుని నమ్ముకొని ఉన్నారు కొద్ది సంవత్సరాలుగా, లేదు ఆ నాయకుడికి అదే పార్టీలో ప్రియారిటీ ఉండట్లేదు అని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ క్యాడర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మొన్నటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి, సరే అదంటే పార్టీ సింబల్ లేదు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి. మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీకి సంబంధించినటువంటి బీ ఫామ్స్ ఈ నాయకులు ఇస్తారా, ఆ నాయకుడు ఇస్తాడా? అంటే ఈ నాయకుడు ఇచ్చాడు అనుకోండి, ఇంకొక నాయకుడితో ఉన్నటువంటి క్యాడర్ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినట్టే కదా. అన్ని సంవత్సరాలు ఆ పార్టీ జెండా పట్టుకొని తిరిగి ఆ నాయకుడి దగ్గర ఉండి, సరే ఆ నాయకుడు అన్ని సంవత్సరాల నుంచి నిజంగా చెప్పాలంటే ఒక నాయకుడు పార్టీని కాపాడుతూ వచ్చాడు, మరి తనతో ఉన్నటువంటి ఆ నాయకుల పరిస్థితి ఏంటి, ఆ క్యాడర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏది తెలియని ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు జగిత్యాల్లో, ఇటు టీఆర్ఎస్ క్యాడర్ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ క్యాడర్ కానివ్వండి. ఎందుకంటే టీఆర్ఎస్లో ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో తన కోసం పనిచేసిన వాళ్ళు, ఎందుకంటే పోటీ చేసింది ఒక జెండా మీద, ఆ జెండా మీద పోటీ చేసినప్పుడైతే ఆ క్యాడర్ అంతా ఆయనకు సపోర్ట్ చేశారా లేదా? ఆయన నమ్ముకునే కదా ఆయనను సపోర్ట్ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకున్నది. పగలనక రాత్రనక తిండి లేక తిప్పలు లేక నిద్రలు లేక. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈయన ఎవరికి అవకాశం ఇస్తాడు? ఉన్న ఎమ్మెల్యే తన కోసం పనిచేశారు అనుకుంటున్న సోకాల్ టీఆర్ఎస్ నాయకులకు ఇస్తాడా, లేకపోతే ఇప్పుడు తను ఒక పార్టీలో ఉన్నాడు మరి ఆ నాయకులకు ఇస్తాడా? ఎవరికి ఇస్తాడు బీ ఫామ్స్ ఇవ్వాలనుకుంటే? అంటే ఇప్పుడు ఎవరికి ఇచ్చినా, ఇటు బీఆర్ఎస్కి ఇచ్చి ఈ బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చినా కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు అన్ని సంవత్సరాలు పనిచేసి పార్టీని నమ్ముకొని ఒక నాయకుని నమ్ముకొని ఉన్న వాళ్ళ జీవితాలు వ్యర్థమైనట్టే. సరే వీళ్ళకి ఇచ్చినా ఈయన నమ్ముకొని ఈయన కోసం ఈయన గెలుపు కోసం పాటుపడినటువంటి కార్యకర్తల జీవితాలు వ్యర్థమైనట్టే. అంటే ఏం చేస్తారా అనే పరిస్థితి ఒకటి. ఇంకొకటి ఏమంటే, సరే నేను ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళలేదు, ఏదో 3 రంగుల జెండా కప్పుకున్నాను అని ఒకసారి అంటాడు. ఇంకొకసారి ఏమో లేదు నేను ఇదే పార్టీలో ఉన్నాను, నేను పార్టీ ఫండ్ కూడా చెల్లిస్తున్నా నా అలవెన్స్ నుంచి, నాకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే జీతం నుంచి అని ఇంకొక రకంగా చెప్తా ఉన్నాడు. అసలు ఏది నిజమో ఆయనకే అర్థమవుతలేదు. అసలు ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడైతే నేనున్నాను బాజాప్తా, నేను బీజేపీ కండవా కప్పుకొని తిరుగుతా, బీజేపీ అధిష్టానం ఎవరికైతే బీ ఫామ్స్ ఇస్తుందో ఆ వాళ్ళ తరపున నేను ఇల్లు తిరుగుతాను, ఆ అభ్యర్థులకు మద్దతుగా తిరుగుతాను. ఎల్ రమణ గారు ఉన్నారు, బాజాప్తా ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకొని అక్కడి నుంచి బీ ఫామ్స్ ఎవరికి వస్తాయో వాళ్ళ తరపున తిరుగుతారు, వాళ్ళ తరపున ఓట్లు అభ్యర్థిస్తారు. మరి ఇప్పుడు ఈ సోకాల్డ్ నేను వెళ్ళలేదు ఇదే పార్టీలో ఉన్నా అనేటటువంటి నాయకుడు ఎవరి తరపున తిరుగుతాడు, ఏ కండువా కప్పుకొని తిరుగుతారు, ఎవరికి బీ ఫామ్స్ ఇస్తారు అనే విషయం ఒకటి. ప్రజలందరూ ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. జగిత్యాల పట్టణం అనేది దాదాపుగా అంటే చాలామంది సీనియర్స్ ఉన్నారు జగిత్యాల పట్టణంలో. జగిత్యాల పట్టణాన్ని గత 40 సంవత్సరాల నుంచి, జగిత్యాల పట్టణాన్ని గత 40 సంవత్సరాల నుంచి పక్కనే ఉన్నటువంటి కరీంనగర్ పట్టణాన్ని గమనిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్, మొన్నటికి మొన్న ఒక మంచి వ్యాపారవేత్త నాకు కనిపించారు. అమ్మ ఒకప్పుడు నేను సినిమా థియేటర్లో మంచి సినిమా చూద్దామంటే
కరీంనగర్లో అప్పుడు నేను ఉండేవాడిని. కరీంనగర్ నుంచి జగిత్యాలకు వచ్చేవాడిని, ఎందుకంటే మంచి సినిమా థియేటర్లు జగిత్యాలలోనే ఉండేది, మంచి సౌకర్యాలు జగిత్యాల్లో ఉండేవి అప్పుడు అని చెప్పుకొచ్చారు. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా కాలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది, ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. ఇక జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి నెలకొన్న సమస్యలు ఏంటి? ఎందుకనంటే చాలా 1952లో ఏర్పడ్డ ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఇక A1 మున్సిపాలిటీగా ఉంది. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఇటు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ప్రధానంగా ఇప్పటిదాకా మాట్లాడుకున్న యావా రోడ్డు సమస్య కావచ్చు, అదేవిధంగా త్రాగునీటి సమస్య కావచ్చు. ఇక ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి గతంలో డబుల్ బెడ్రూమ్ల ఇష్యూస్కి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఇక మన ముందు అన్ని పార్టీ నాయకులు ఉన్నారు. ఇక అందరిని అడుగుదాం, అసలు ఇక్కడ తాజా రాజకీయ పరిణామాలు ఏంటి, నిజంగా పార్టీలలో నెలకొన్న సమీకరణాలు ఏంటి, ఎవరు గెలుస్తారు, నిజంగా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందే బీజేపీ నాయకురాలని కూడా అడిగాం, ఖచ్చితంగా ఇక్కడ నెలకొన్న సమస్యలు ఏంటి అని అంటే ఆమెనే గతంలో చైర్మన్గా ఉన్నారు. ఆమె చెప్తా ఉంది 3 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి చేశామని. నిజంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు సంబంధించి బీజేపీ పార్టీగా మీరు ఏం చెప్తారు? ఈరోజు మీరు చూసుకున్నట్టయితే జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ఎక్కడేసిన గొంగలు అక్కడే, జగిత్యాల పట్టణంలో కానీ ఎక్కడేసిన గొంగలు ఎక్కడ ఉన్నది. మనం మీరు ఇంతకుముందు చెప్పినటువంటి యావా రోడ్డు సమస్య అయితే 1984 నుంచి వెళ్ళి మాస్టర్ ప్లాన్ నుంచి అప్పటికెళ్ళి ఆ సమస్యనే మిగిలిపోయింది. అదే రోడ్లో వెళ్తే టౌన్ హాల్ అనేది ప్రజాధనాన్ని వృధా చేసి కేవలం ఇప్పుడు కిరాయిలకు రెంట్లకు ఇచ్చుకునే పరిస్థితి ఈ జగిత్యాల మున్సిపాలిటీ ఉన్నది. మళ్ళీ ఏదైనా పండుగలకు కానీ ఏమైనా ఫండ్స్ పెట్టాలని చెప్పంటే జనరల్ ఫండ్ లేదని చెప్పి మున్సిపల్ వ్యవస్థ ఎంత దీనంగా తయారైంది జగిత్యాల పట్టణంలో. అందుకే మేము ఒకటే చెప్తున్నాం, భారతీయ దేశంలో భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఒకే చూపు చూస్తూ 14th మరియు 15th ఫైనాన్స్ల ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మొత్తం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అభివృద్ధి అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇక్కడ చేసినటువంటి నాయకులు ఏమి కూడా లేదు. మీరు యావా రోడ్డు సమస్య కానీ ఇక్కడ పోతే రైతు బజార్ మొన్నటి వరకు కూడా ప్రజాధనాన్ని వృధా చేసి కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు వెనుకున్నటువంటి కాంట్రాక్టర్లు బతకనీకే ఇప్పుడు ఈ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి గురించి కూడా పట్టించుకోవడం లేదు. అందుకే మేము భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఒక నినాదంతో ముందుకు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకోతున్నాం. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ఎలాగైతే అవినీతి లేని రాజకీయాలు, అభివృద్ధి రాజకీయాలుగా దిశగా మేము ముందుకెళ్తామని చెప్పి ప్రజలు జగిత్యాల పట్టణంలో కూడా 100కు 100% అన్ని వార్డుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు గెలుపుకు దిశగా మేము ప్రయత్నిస్తున్నామని చెప్పి చెప్తున్నాను. రైట్. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక మొన్నటి వరకు 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉంది, ఇక్కడ అధికారంలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగా గతంలో ఉన్న ఎమ్మెల్యే పూర్తిగా మిగతా పార్టీకి మారిన పరిస్థితి. ఇక ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందా? గెలిస్తే ఏం చేస్తారు? అదేవిధంగా ఇక్కడ నెలకొన్న సమస్యలకు సంబంధించి వారు ఏం చెప్తారు? ఏం చెప్తారు? గతంలో 10 సంవత్సరాల్లో జగిత్యాల అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు ఎదిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల నుంచి కుంటిపడిపోయింది. మీకు చాలా ఉదాహరణలు చెప్తాను. బైపాస్ రోడ్డు వెడల్పుకు సంబంధించి మొదటగా దానిపైన ముందడుగేసింది మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే మీరు పరిశీలించవచ్చు, ప్రతి ఆఫీసు ఏదైతే ప్రభుత్వ సంస్థ అయితే ఉన్నాయో వాటన్నిటినీ రోడ్డు వెడల్పుకు అనుగుణంగా ఆల్రెడీ సెట్ బ్యాక్ చేసి వాటికి హద్దులు మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. ప్రైవేటు వ్యక్తులు కొద్దిమందికి నష్టపోతుంటే కాంపోజిషన్ కూడా ప్రభుత్వం చాలా మటుకు ప్రయత్నించింది. వారి బాధలు, వారికి నష్టపరిహారం కూడా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా మేము ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి కావచ్చు, సెంట్రల్ లైటింగే కావచ్చు, అసలు జగిత్యాల్లో ఇంతకుముందు అభివృద్ధి అనేదే లేదు. అడుగడుగున ఇప్పుడు వెలుతుర్లు ఉన్నాయి, అడుగడుగున LED వెలుతుర్లలో మనం ఈ రకంగా తిరగగలుగుతున్నాం. డివైడర్లు ఉన్నాయి, రోడ్లు వెడల్పు జరిగింది. మరియు
ఒకే మార్కెట్లో అనేది ప్రజలకైనా నిత్యావసరాలు అమ్ముకునే చిరు వ్యాపారులకైనా ఇబ్బంది అనేది గుర్తించి పెరిగిన ప్రజలకు అనుకూలంగా పెరిగిన విస్తీర్ణకు అనుకూలంగా 3 మార్కెట్ల ప్రతిపాదన మా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగింది. మీకు చిన్న ఉదాహరణ ఏంటి అని అంటే, గతంలో రైతు బజార్ ఉండేది టీడీపీ హయాంలో, అది 4 నెలలు కూడా నడవలేదండి. విస్తరణలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, మార్కెట్ అందుబాటులో ఉండాలి, చిరు వ్యాపారులకు ఒకటే స్థలంలో వ్యాపారం చేసుకోవడం ఇబ్బంది, అలాగే ప్రజలకు కొనుక్కోవడంలో వాడికి వచ్చిన వ్యక్తులకు పార్కింగ్ విషయంలో ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని చలగల్లు వ్యవసాయ మార్కెట్కు అనుబంధంగా ఉన్న జైచల్ పాత మార్కెట్లో మార్కెట్ విస్తీర్ణకు కూరగాయలే కావచ్చు, చేపలే కావచ్చు, ఇంకా ఏ ఇతర వస్తువులైనా వారు ఇంకా విక్రయదారులకు కానీ కొనుగోలుదారులకు కానీ అనుకూలంగా ఉండాలని ప్రపోజ్ చేసి కోట్ల రూపాయల నిధులు వెచ్చించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. పాడుబడిపోయి ఎందుకు వణికి రాకుండా ఉన్న రైతు బజార్ను మన మార్కెట్ ఆధీనంలో ఉన్న రైతు బజార్ను మంత్రి గారితో అప్పుడున్న హరీష్ రావు గారితో మాట్లాడి మా భార్య మార్కెట్ చైర్మన్గా ఉండగానే మేము పట్టణ ప్రజలకు అందుబాటులోకి చిరు వ్యాపారులకు అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. జగిత్యాలలో గత 2 సంవత్సరాలలో అభివృద్ధి కోసమైన ఎమ్మెల్యే ఏం సాధించండో నాకైతే అర్థమవుతలేదు. ₹1,00,000 సీసీ రోడ్డు, డ్రైనేజు, ఇదే అభివృద్ధి అని అనుకుంటే పొరపాటు. మీరు 50 రోడ్డు వెడల్పు అట్లనే ఉన్నది, అక్కడ ఉన్న పెట్రోల్ పంప్ ఆ రకంగానే ఉన్నది. అందరూ మీకు మీ దగ్గర వాళ్ళే. మీరు చేసిన అభివృద్ధి అయితే జయించాలి అయితే కనిపించలేదు. వ్యక్తిగత అభివృద్ధి మాత్రం ఎమ్మెల్యే గారికి ఉన్నది. పార్టీ మారినందుకు ఒకటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒకటే ఒక కన్స్ట్రక్షన్ కమిటీ 100 కోట్ల రూపాయల వర్క్ వేసుకుంటుంది, దోచుకు తింటుంది. అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో 4,500 బెడ్రూములు ఒకే ఒక నియోజకవర్గానికి, అందులో పట్టణానికి కేటాయించిన గంత మా టీఆర్ఎస్ పార్టీది, మా కవిత గారిది, మా కేసీఆర్ గారిది. కానీ ఈ 4,500 ఈ యొక్క డబుల్ బెడ్రూములలో కూడా ప్రజలకు ఒరిగింది ఏంటి? నిజంగా ప్రజలకు పంచారా అంటే ఏం చెప్తారు? అందరికీ పంచడం జరిగింది. గత 2023 ఎన్నికలకు ముందే లబ్ధిదారుల ఎంపిక కావడం జరిగింది. చిన్న చిన్న పనులు ఉండే, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు దాని మీద ప్రచారం చేసుకునే పట్టణంలో ఎక్కువ ఓట్లు మా పార్టీని చూసి వేస్తే వాటితోటి ఆయన గద్దెనెక్కిండు. మేము ఎక్కడ సక్సెస్ అయినాము. ఇంకా చాలా ఇల్లు కూడా పంపిణీ జరగలేని పరిస్థితి కనబడుతుంది. అంటే సార్, పంపిణీ అనేది ప్రతి ఒక్కరికి జరిగింది. ఒక్క పార్టీలో ఒక 200-300 ఇల్లులకు సంబంధించి డ్రైనేజ్ సమస్య ఉండే అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆ ఫ్లో అనేది ఎటు డైవర్ట్ చేయాలనే ఒక క్వశ్చన్ మార్కులో 400-500 ఇల్లులు అయిపోయినాయి. అది కూడా ఇప్పుడు కంప్లీట్ అయింది, గత నిధులతోటే అయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అక్కడ సీసీ రోడ్లు వేయడమో లేకపోతే సెంట్రల్ లైట్ పెట్టడమో ప్రత్యేకించి ఇంకా చేసింది అయితే ఏం లేదు. అంటే ఓకే, 10 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చేశామని మీరు అంటున్నారు. కానీ నిధులన్నీ కూడా సిరిసిల్ల, సిద్దిపేట లాంటి వారికి నిధులన్నీ అటై కేటాయించారు తప్ప ఇక్కడ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం అంటున్నారు. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, దీనికి ఏం చెప్తారు? సార్, నేను దీనికి సింపుల్ ఉదాహరణ చెప్తున్నా సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానం, మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మన ప్రభుత్వం వస్తే జగిత్యాల జిల్లాను జిల్లా చేస్తామని మాట ఇచ్చిండ్రు. జగిత్యాల జిల్లా కేంద్రంగా చేసిండ్రు. మెడికల్ కాలేజ్కు మంజూరు చేస్తానన్నారు, మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేసిండ్రు. అలాగే నవ్వుతో నా భవిష్యత్ తరాలకు కూడా కన్వీనియంట్గా ఉండే విధంగా మీరు కలెక్టరేటే కావచ్చు, ఎస్పీ ఆఫీసే కావచ్చు, ఇంకా ఏ ఇతర అధికారులకు సంబంధించి అయినా వచ్చే ప్రజలకు అక్కడున్న అధికారులకు ఉండవలసిన సౌలతులన్నీ కల్పించింది మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని ఎవరైనా చెప్పగలుగుతారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. రైట్, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న వేళ మీకు అసలు ఇక్కడ నాయకుడే లేని పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే నాయకుడు లేడు, మిగతా వార్డులలో కూడా గెలిచే పరిస్థితి లేదనేది కూడా ప్రధాన పార్టీలు చెప్తా ఉన్నాయి. నిజంగా అట్లాంటి పరిస్థితే ఉందా? ఒకవేళ మీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు? అసలు ఈ ఎదురు పార్టీలు ప్రతిపక్షాలు విమర్శించడంలో అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం విమర్శించి ఉండొచ్చు. ఏ ఇంటికి పోయినా, ఏ వృద్ధ తల్లి దగ్గరికి పోయినా, ఏ మహిళా సోదరి దగ్గరికి పోయినా, ఏ వికలాంగం దగ్గరికి పోయినా గతంలో బాగుండే, మాకు సార్ మొదటిసారి గెలిచినప్పుడు 1000 రూపాయల పింఛన్ ఇస్తా అన్నాడు, ఇచ్చేసిండు. రెండోసారి అధికారంలో రాగానే 2000 రూపాయల పింఛన్ ఇస్తా అన్నాడు, ఇచ్చేసిండు. వికలాంగులకు, అలాగే బీడీ కార్మికులకు, అలాగే వితంతు మహిళలకు ఏ విషయంలో కానీ కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ రోజు కూడా మన వెనుకకు జరగలేదు.
తూచా తప్పకుండా వారి నోటి నుంచి వచ్చిన ప్రతి హామీని నెరవేర్చింది మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నా. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నారు కదా, ఏ మహిళకు రాష్ట్రంలో ఏ మహిళకు 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు? 18 సంవత్సరాలు నిండిన మహిళా ఆడపడుచులకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు కదా. 2 సంవత్సరాల కాలం గడిచింది, వాళ్ళని ఎందుకు వెన్నుపోటు ఓడిచిల్లు? ఎందుకు? అధికారం కోసము మా పార్టీ ఎన్నడూ వాగ్దానాలు చేయలేదండి. మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, మా పార్టీ 2 ఎలక్షన్లో ఇచ్చిన మేనిఫెస్టోలో 90% నెరవేర్చిన పార్టీ, 90% హామీలు నెరవేర్చిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ వాగులకు వాటర్ పోకుండా డ్రైనేజ్ సమస్య ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీర్స్తాం. అది రైట్. మీరు అన్నట్టుగా 50 వార్డులు ఖచ్చితంగా మీరు గెలుస్తామని అంటున్నారు మేడం. ఈ 50 వార్డులు గెలవడమే కాదు, ప్రధానంగా మీ పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి సంజయ్, రెండవది జీవన్ రెడ్డి. అసలు బీ ఫామ్ అనేది ఎవరికి ఇస్తారనే క్వశ్చన్ మార్క్ మేము చాలామందిని అడిగినట్టు తెలుస్తూ ఉంది. అంటే మాకు ఈ ఒక వర్గానికి ఇస్తే బీ ఫామ్, ఇంకొక వర్గం ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది, ఒక వర్గానికి ఇస్తే ఇంకొక వర్గం ఖచ్చితంగా. ఇట్లాంటి అసంతృప్తుల నేపథ్యంలో అసలు మీరు అన్నట్టుగా 50 వార్డులు ఎట్లా గెలుస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారంటే? ఒకటండి, జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి అభివృద్ధి చేసిండు. ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు? నేను అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారిని కలిసిన అంటున్నారు. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరు కలిసి, ప్రధానమంత్రిని కలుస్తాం, కేంద్ర మంత్రులను కలుస్తాం, అది కామన్. కానీ ఏ ఒక్క కాడ కూడా నేను కండువ కప్పుకున్నా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అని ఎక్కడ చెప్పుకోవట్లేదు. అట్లాంటప్పుడు అతను కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఎట్లా ఇస్తుందండి? బీఫామ్లు ఎట్లా ఇస్తుంది? ఆయన బీఫామ్లు ఏ రకంగా వంచుతారు? అతని పక్కనున్న ఏ ఒక్కరైనా కాంగ్రెస్ కండువ కప్పుకున్నారా? కప్పుకుంటే వాళ్ళ కాంగ్రెస్ టికెట్లు వస్తాయి కావచ్చు. కానీ కాంగ్రెస్ టికెట్లు కప్పుకోని వాళ్ళు ఎట్లా, కాంగ్రెస్ కండువ కప్పుకోని వాళ్ళకి టికెట్లు ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్? అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటే కేవలం మసిమూసి బారేడు గాయ చేసి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ కూడా జీరో చేయాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి వార్డులో 4గురికి నేను ఇస్తా టికెట్లు అని చెప్పడం జరుగుతుంది. అది కాదు కదా పద్ధతి. అభివృద్ధి కొరకు మేడం మీరు అన్నట్టు ఓకే సరే, జీవన్ రెడ్డి గారే ఖచ్చితంగా బీఫామ్లు ఇచ్చినప్పటికీ కూడా సంజయ్ వర్గం ఉంటుంది. సంజయ్ గారి వర్గానికి సంబంధించి కూడా అసంతృప్తి ఉంటుంది. మరి దీంట్లో ఎవరు నిజమైన కార్యకర్తలే నష్టపోతున్నారా అని అంటే ఏం చెప్తారు? అసలు నిజమైన కార్యకర్తలు అంటే జీవన్ రెడ్డి గారితో ఉన్న వాళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కండువ ఒప్పుకున్నటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలను ఎట్లా అంటాం? అనం కదా. ఇప్పుడు మీ పార్టీ నష్టపోతుంది. ఏ రకంగా నష్టపోతామండి? ఒకటి మీరు చెప్పండి. సంజయ్ గారి కాడ కాంగ్రెస్ కండువ కప్పుకున్న మనిషే లేడు. ఆయన మాకు ఎట్లా అవుతాడండి? మా కార్యకర్త ఎట్లా అవుతాడు? మా కాంగ్రెస్ పార్టీ ఆయనది పార్టీ కాదు కదా, ఆయనది పార్టీ కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ బీఫామ్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళే పార్టీ కార్యకర్తలు, వాళ్ళే గెలుస్తున్నారు. సంజయ్ అనే వ్యక్తి ఒకవేళ పెట్టుకున్నా ఆయన రేబోలో లేకపోతే గంట గుర్తో ఇంకో గుర్తో అది బీజేపీ పార్టీ మాకు ప్రత్యర్థి ఎట్లనో కాంగ్రెస్ ఎట్లనో సంజయ్ వర్గం అట్లా అంతే తప్ప. కానీ సంజయ్ కాంగ్రెస్ ఎట్లయితాడండి? కాంగ్రెస్ అభ్యర్థే కాదు వాళ్ళు మాకు. ఆయన పార్టీ కానప్పుడు ఎట్లా అండి? ఆయన ఎట్లయితారు? ఇంకొకరు ఒక వార్డులో 10 మంది పోటీ చేస్తారండి, 10లో ఆయన ఒక్కడు. సరే, రాజకీయాలు ఎటున్నప్పటికీ కూడా ఇంకా కూడా జగిత్యాలకు సంబంధించి కూడా డ్రైనేజ్ వ్యవస్థ అట్నే ఉంది. అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా డబుల్ బెడ్రూమ్ల ఇష్యూ అట్నే ఉంది, యావా రోడ్డు ఇష్యూ అట్నే ఉంది. అదేవిధంగా రోడ్లు ఇరుకు రోడ్లు ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. వీటన్నిటికి సంబంధించి ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఏం చేస్తారు? నిజంగా మీరు ఇచ్చిన హామీలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? సార్ 100% మీరు చెప్పింది కరెక్ట్. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చి సంవత్సరం నుంచి కౌన్సిల్ లేదు సార్, ఎలక్షన్ లేదు కదా. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఏదైతే ఉందో ఆయన ఇష్టారాజ్యం ఇంట్లో కూర్చొని కెచ్చులు చేసుకొని ఒక కాంట్రాక్ట్ వ్యవస్థను మొత్తం ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా కాంట్రాక్ట్ వ్యవస్థను మొత్తం నాశనం చేసి పడేసిండు. ఇదే కౌన్సిల్ ఉంటే సార్, కౌన్సిల్ ఉంటే వాటిలో ఎక్కడ అవసరమో ఏ పని ఎప్పుడు చేసుకోవాలనేది కౌన్సిల్ తీర్మానం ఉంటే కౌన్సిల్ తీర్మానాలు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ 1 ఇయర్ నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఈ 1 ఇయర్ నుంచి ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకు అభివృద్ధి కాలేకపోయిందని అంటే 100% కౌన్సిల్ లేకనే ఆయన ఇష్టారీతిగా చేసుకొని ఆయన కెచ్చులు గీసుకొని అధికారులను ఇంటికి పిలుచుకొని
వర్కులు పెట్టుకొని చేసుకోవడం ఆయన స్వలాభం కోసం చేసుకున్న వల్ల అభివృద్ధి అనేది కొంచెము అటు ఇటు కనబడుతున్నది. ఖచ్చితంగా 20 రోజులలో 25 రోజులలో మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక్కడ మేమే చైర్మన్ అవుతాం. ఖచ్చితంగా ఇప్పుడు పెట్టిన నిధులు కానీ వచ్చిన నిధులు ఇప్పుడు 62 కోట్లు వచ్చినాయి. ఇష్టానుసారంగా చేసి పెట్టుకున్నారు. మేము ఎందుకు ఒప్పుకుంటాం? రేపు కౌన్సిల్ రాగానే దాన్ని ఎంత మార్చి పాడేస్తాం. ఎక్కడ ఏ అవసరం ఉందో ఆ అవసరానికి మాత్రమే వాడతాం. ఏ ఒక్క రూపాయి కూడా వృధా పోకుండా 100%. మొన్నటిదాకా బీజేపీ ఇప్పుడు మేడం ఉన్నది, ఆమె ఏం చేసి 3 సంవత్సరాలు ఏం చేసిరండి? ఆమె మరి 3 సంవత్సరాల నుంచి ఎక్కడ అభివృద్ధి కనబడ్డది? ఎక్కడ ఏం చేసి లేదు. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో కౌన్సిల్ వచ్చిన తెల్లారే మార్పు ఏందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూపెడతాం. ఖచ్చితంగా కౌన్సిల్ లేక కొంచెము అవకతవకలు జరిగినాయి, జరుగుతున్నాయి, చేస్తున్నాడు కూడా. రైట్. ఇక మీరు చెప్పండి, బీజేపీగా ఇప్పటికే 60 కోట్ల రూపాయల కేంద్రం నుంచి నిధులు వచ్చి ఉన్నాయి అనేది కూడా ప్రధానంగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గతంలో మీరు ఏం చేయలేదు, మీ చైర్మన్ కూడా ఏం చేయలేదు జగిత్యాలకు సంబంధించి, ఇక ఇప్పుడు ఏం చేస్తారు అనే కాన్సెప్ట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు మీరేం చెప్తారు? ఒకవేళ మున్సిపల్ ఎన్నికలలో మీ ధీమా ఏంటి? ఎన్ని స్థానాలు గెలుస్తారు అని అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్గా? ఇప్పుడు మీరు చెప్పినట్టు 52 నుంచి మున్సిపల్ 52 సంవత్సరాలు 52 నుంచి మున్సిపల్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ సార్లు పరిపాలించింది. అందులో జీవన్ రెడ్డి గారి తమ్ముని భార్య కావచ్చు, వాళ్ళ కౌన్సిలర్లు, వాళ్ళ చైర్మన్లే అప్పటి నుంచి వాళ్ళే ఉన్నారు. అప్పటికెళ్ళి వాళ్ళే పరిపాలిస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే వేసారు. భారతీయ జనతా పార్టీకి మేము ఏమంటున్నామంటే అవకాశం ఇవ్వండి. ఇప్పుడు మొగిలి గారు అన్నట్టు 2 సంవత్సరాల నుంచి మీదే ప్రభుత్వం ఉన్నది. మీరు ప్రభుత్వం ఎలక్షన్లు పెట్టాలి కదా. మీరు ఎలక్షన్లు పెట్టాక మీరు 2 సంవత్సరాలు వృధా చేసింది. ఇప్పుడు 62 కోట్ల రూపాయలు వచ్చి ఇక్కడ వేచి ఉన్నాయి. మీరు అప్పుడు ఎలక్షన్లు పెడితే కేంద్ర ప్రభుత్వము అన్ని పట్టణాలకు అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఆ నిధులను పక్కతో పట్టించి మేమే ఇస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి గొప్పలు చెప్పుకునే తప్ప ఎటువంటిది ఏం లేదు. ఇప్పుడైనా కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల వైపు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే మీరు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మొత్తంగా చూసుకుంటే 40 నుంచి 30 నుంచి 40 వయసు ఉన్న యువకులు అందరూ భారతీయ జనతా పార్టీ నరేంద్రుని నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అందుకే మేము రానున్న రోజుల్లో జగిత్యాల మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకొని అభివృద్ధి అంటే ఏంటి అనేది మేము చూపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఉన్న సమస్యలకు సంబంధించి కూడా మమ్మల్ని గెలిపించండి, ఆ సమస్యలకు సంబంధించి కూడా పరిష్కారం మేమే చూపిస్తామని అంటున్నారు. నిజంగా వీరు అంటున్నట్టుగా ఎవరు గెలుస్తారనేది కూడా ప్రజలు డిసైడ్ చేయాలి. ప్రజలకు సంబంధించి కూడా గతంలో పాలకులుగా ఉన్న వీరంతా కూడా ప్రజలు గతంలో చేసిన మంచి పనులు ఏంటి, ఇప్పుడు ఒకవేళ వీరిని గెలిపిస్తే ఏ విధంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తారనేది కూడా ప్రజలు చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల మనసులో ఏముంది అనేది కూడా రానున్న రోజులలో తెలుస్తుంది. మొత్తానికి చూస్తున్నాం కదా, జగిత్యాల పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు సంబంధించి కూడా ఒకవైపు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, మరొక వైపు యావా రోడ్డు సమస్య కావచ్చు, అదేవిధంగా త్రాగునీటి సమస్య కావచ్చు, ఇక డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల సమస్య కావచ్చు. వీటన్నిటికీ సంబంధించి కూడా ఇటు ఒకవైపు ప్రజలు చెప్తా ఉన్నారు, రాజకీయ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్తా ఉన్నారు. కానీ ఎవరికి ఓటు వేసినా కూడా దాదాపు ఈ స్వతంత్ర భారతదేశంలో 52లో ఏర్పడ్డ ఈ జగిత్యాల పట్టణ రూపురేఖలు మాత్రం ఆ విధంగానే ఉన్నాయనేది కూడా ప్రజలు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సమస్యలపైన ఒకవేళ గెలిస్తే మాత్రం నాయకులు ఖచ్చితంగా ఈ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలనేది కూడా కోరుకుందాం. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. మరొక గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఇక జగిత్యాల నుండి. ఎవరిని